దేవుని బిడ్డ చూడండి, మేము మా అంతట మేము అనుకొని, లేకపోతే ఎవరో పెట్టారు పెట్టాలి అని పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మేము పెట్టలేదండి. మాకంత సామర్థ్యం కూడా లేదు. ఈ సభలు ప్రతి నెల ఇలా పెట్టడానికి తగిన ధనం కూడా మా దగ్గర లేదండి. ఏమీ లేని పరిస్థితుల్లో 21 దినాల ఉపవాస ప్రార్థనలో 2022లో దైవజనులు గడుపుతున్నప్పుడు దేవుడు దైవజనుడికి ఇచ్చిన ప్రత్యక్షత ఇది. పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో నిర్వహించమని దేవుడు చెప్పారు. ఎందుకు ప్రభు అని అడిగినప్పుడు, నా ప్రజలు వేదనలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, వారు కన్నీటి లోహలతో ఉన్నారు. సేవకుడా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడారు. నువ్వు వారి దగ్గరికి వెళ్ళు, నేను నీలో ఉండి కదులుతాను, కార్యాలు చేస్తానని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు మా దగ్గర ధనం లేదు. ఈ తైలాభిషేక ఆరాధనలు పెట్టమన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదు. కానీ దేవుడు చెప్పాడు అని మేము ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో ఏర్పరచడం జరిగింది. గడిచిన 2.5 సంవత్సరాలుగా నిర్విరామంగా దేవుడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మరి అనేక స్థలాల్లో దేవుడు జరిగిస్తున్నాడు. వేలాది మంది ప్రజలండి. నిజంగా మీరందరూ రాకముందు, మీ సమస్యలు మేము వినకముందు, నిజంగా ఇన్ని వ్యాధులు ఉన్నాయని, ఇంత సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారనేది మాకు అంతగా అర్థం కాలేదు. మాకు తెలిసిన కొన్ని వ్యాధులే. కానీ ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు నిర్వహించిన తర్వాత మీరు పర్సనల్గా మమ్మల్ని కలిసి మా దగ్గరకు వస్తున్నప్పుడు మీకున్న వ్యాధులు చెబుతుంటే అసలు ఎప్పుడు వినని రోగాలు అవి. నిజంగా అటువంటి రోగాలు, అటువంటి వ్యాధులతో ఉన్నారా ప్రజలు? నిజంగా అండి, దేవుడు అందుకని మమ్మల్ని పంపించాడు అని మాకు అర్థమైందండి. నిజంగా ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో 2.5 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆరాధనలో ఎంతమందిని దేవుడు బాగు చేశాడు. క్యాన్సర్ పేషెంట్, ఇందాక నాన్నగారు ఏడుస్తూ చెప్తున్నారు కదా, అటువంటి తండ్రులు, అటువంటి తల్లులు ఎంతోమంది వారికున్న బాధలను బట్టి, కష్టాలను బట్టి, రోగాలను బట్టి అలమటిస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారెందరో మా దగ్గరికి తీసుకొస్తుంటారు. చిన్న పిల్లలు, ఆ బిడ్డలను అడిగితే డయాలసిస్ జరుగుతుంది అంటున్నారు. చిన్న బిడ్డలండి. ఏంటంటే షుగర్ అంటున్నారు. చాలా బాధ అనిపించింది. మీ అందరి సమస్యలు వింటున్నప్పుడు, సమస్యలు చెప్తున్నప్పుడు, ఆడపిల్లలు వస్తారు, స్త్రీలు వస్తారు, చెప్తారు వారికి బిడ్డలు లేకపోతే వారు ఎంత వేదన అనుభవిస్తున్నారో వారు చెప్తుంటారు. వారి భర్తలు బాధిస్తున్నారు, వారి అత్తమామలు ఇబ్బంది పెట్టడం చెప్తుంటారు. అలాగే ఎంతోమంది అప్పులు తీర్చలేక చనిపోవాలనుకున్న వారందరూ, అటువంటి వారిని దేవుడు దర్శిస్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో. ఎంతోమంది గడిచిన నెలలో మీరు చూశారు, ఎంతమంది త్రాగుబోతులు మార్పు చెందారు, ఎంతమంది లోక సంబంధులు దేవుని వాక్యం ద్వారా మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు బాగు చేస్తుంటే మేము చాలా సంతోషిస్తున్నాం. మేము పేరు కోసం, ఏదో ప్రఖ్యాతుల కోసం, ఏదో సంపాదించుకోవాలని ఈ తైలాభిషేక ఆరాధన చేయట్లేదు. మా ద్వారా కొన్ని ఆత్మలన్నా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అందరికీ మేలు జరగాలి. మేము ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మీ జీవితంలో చేయాలని ప్రతిరోజు మేము అదే ప్రేయర్ చేస్తున్నాం. మేము ఒకటే ప్రేయర్ చేస్తాం, ప్రభువా, వందలాది కిలోమీటర్లు దాటుకొని వస్తున్నారు బిడ్డలు, అప్పు చేసుకుని వచ్చేవారు కూడా ఉన్నారు మీలో. ధనం లేక అప్పు చేసుకొని మీకున్న సమస్యను బట్టి ఎంతోమంది వస్తున్నారు.
ఎంతో ఆశతో వస్తున్నారు. ప్రతిరోజు ప్రభువుని అడిగేది ఒకటే, మేమేది ఆశించట్లేదయ్యా, వచ్చిన నీ బిడ్డలందరూ బాగుపడాలి, స్వస్థపరచబడాలి, వారందరూ దీవించబడాలి. ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు ఎందుకు ఏర్పాటు చేసావో, నీ చిత్తం జరగాలి నీ ప్రజల పట్ల, వారు ఆనందంతో సంతోషంతో వెళ్ళాలి ప్రభు అని మేము ప్రేయర్ చేస్తున్నామండి. అందుకే మీరు సాక్ష్యాలు చెప్తుంటే నేను చాలా సంతోషిస్తాను. మా ప్రయాస అంతా కూడా మర్చిపోతాం. రాత్రి రాజమండ్రి నుంచి రాజమండ్రి అవతల మీటింగ్, ఆ మీటింగ్ చూసుకొని మీటింగ్ అయిన తర్వాత నైటే బయలుదేరి వచ్చాం. మేము ఇక్కడ పోతుంటే ఇక్కడ ఉదయం ఇక్కడ ఆరాధన చేయాలి అని ప్రతిరోజు ఇలా జర్నీ చేస్తూ ఉంటాం, ప్రయాణాలు చేస్తున్నాం. మా ఆశ ఏంటంటే దేవుడు మాకు చెప్పిన పని మేము నిర్వర్తించాలి, చేయాలి, ప్రజలు బాగవ్వాలి, స్వస్థపరచబడాలి, రక్షణ పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, వీరందరూ ప్రభుని హత్తుకోవాలి. అది మా ఆశ. ఎంత ప్రయాస అయినా ఎంత కష్టమైనా మీరు చెబుతున్న సాక్ష్యాలను బట్టి మేము మర్చిపోతున్నాం. మా శరీరం కూడా అలసిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి, బలహీనపడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అన్నీ కూడా మేము మర్చిపోయి మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి ఆనందిస్తుంటాం. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. నేను దైవజనుడు, దేవుడు ఎంత గొప్పవాడు, బిడ్డల్ని ఎంతగా బాగు చేశాడు అని మేము సంతోషిస్తూ ఉంటాం. ఎంతో కిలోమీటర్ల నుంచి వస్తున్నారు, ఎన్నో ధనము వెచ్చించుకొని వస్తున్నారు, నమ్మకంతో వస్తున్నారు. దేవుడు వారిని బాగు చేస్తున్నాడు. మీరు చెప్పే సాక్ష్యాలు మేము కూడా నెమరు వేసుకొని మేము కూడా సంతోషిస్తామండి. ప్రియ దేవుని బిడ్డ, చూడండి, ఈరోజు కూడా మీరు ఆయన విశ్వసించండి. ఎందుకు మేము ఇంతగా ప్రయాసపడుతున్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మా జీవితాలను దేవుడు మార్చాడు, మా బ్రతుకులను దేవుడు మార్చాడు, మా స్థితిగతులను దేవుడు మార్చాడు. మేము కూడా ఎప్పుడు నశించిపోయేవారమే, మా బ్రతుకులు కూడా ఎందుకు పనికిరానివే, అందరి చేత తృణీకరించబడిన జీవితాలు, అందరి చేత అవమానపరచబడిన జీవితాలు, ఎవరి ప్రేమకు నోచుకొని బ్రతుకులు. అటువంటి మమ్మల్ని యేసయ్య ప్రేమించాడు, యేసయ్య మా జీవితాలను రక్షించాడు. మమ్మల్ని ఎంతగానో లోకం నుంచి ప్రత్యేకపరిచి కోట్లాది మంది ప్రజల మధ్యలో మమ్మల్ని గుర్తించి మా దేవుడు మమ్మల్ని రక్షించుకొని మా జీవితానికి విలువనిచ్చాడు, మా జీవితాన్ని ఆశీర్వదించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. మీరందరూ కూడా మమ్మీ డాడీ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత, ఈ ఘనత, ఈ గౌరవం, ఇదన్నీ కూడా యేసయ్య ఇచ్చిందే మాకు. దేవుని బిడ్డలారా, అందుకే ఆ యేసయ్యని గూర్చి మీ అందరికీ మేము ప్రకటిస్తున్నాం. మా జీవితాలను మార్చిన దేవుడు మీ జీవితాలను కూడా మారుస్తాడు. మా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని కూడా మారుస్తాడు. మా పరిస్థితులు మార్చిన దేవుడు మీ పరిస్థితులు కూడా మారుస్తాడు. ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. ఆయన ఏదైనా చేస్తాడండి. చూడండి, గుండె మార్పిడి చేయలేని డాక్టర్ అన్నారు, కానీ ఆ మార్పిడి జరగకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. గర్భసంచి తీసేయాలని, గడ్డలని ఆపరేషన్ చేయాలన్నారు, కానీ దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్లు హీల్ అవుతున్నారు, HIV పేషెంట్లు హీల్ అవుతున్నారు, పిల్లలు లేని వారు ఎంతమంది బిడ్డలను పొందుకుంటున్నారు, ఎంతమంది త్రాగుబోతులు మార్చబడుతున్నారు, ఎంతమంది లోక సంబంధులు మార్చబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎన్ని ఎవరు చేయగలరు? ఎంతో మంది తెలియని వారు, దేవుని శక్తి ఎరుగని వారు, అద్భుతాలు లేవంటున్నారు, స్వస్థతలు లేవంటున్నారు, పరిశుద్ధాత్ముడు లేడంటున్నారు. కానీ మీ కళ్ళు ఎదుటే ఇక్కడ ఏది మోసం జరగదు. ఇక్కడంతా యథార్థంగా మేము చేస్తున్నాం పరిచర్య.
మీరే కళ్ళారా చూస్తున్నారు, మీరే సాక్ష్యాలు ఇస్తున్నారు. దేవుడు ఏ రీతిగా కదులుతూ కార్యాలు చేస్తున్నాడో అది తెలియని వారికి, ఆ శక్తి గురించి తెలియని వారు మాట్లాడుతున్నారు లేవని, కానీ మీరు అనుభవిస్తున్నారు శక్తిని, ఆ ప్రభావాన్ని. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, యేసయ్య మంచి దేవుడు, నిన్ను అర్థం చేసుకునేవాడు. నీ బాధని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ సమస్యని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ కష్టాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ కన్నీళ్ళని ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అందరూ ఉన్నారేమో నీ చుట్టూ, నీ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, బాగా బలగం ఉంది, కానీ నీ బాధ ఎవరికి అర్థం కావట్లా. కానీ నీ బాధను అర్థం చేసుకునేవాడే నేను ప్రకటిస్తున్న యేసు. నీ గుండెలో ఉన్న బాధ ఆయనకి తెలుసు, నీ హృదయంలో వేదన తెలుసు, నీ అక్కర ఆయనకి ఏంటో తెలుసు, నువ్వెంత కన్నీటితో ఉన్నావో యేసయ్యకి తెలుసు, నీకున్న రోగాన్ని బట్టి నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నావో తెలుసు, నీ భర్త నిన్ను శోధిస్తున్నప్పుడు, నీ భర్త ద్వారా నువ్వు బాధించబడుతున్నప్పుడు ఎన్ని రోజులు ఒంటరిగా గదిలో కూర్చుని ఏడుస్తున్నావో అని దేవునికి తెలుసు. ఆయన నిన్ను అర్థం చేసుకుని నిన్ను బాగు చేసే దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. వైద్యుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయిన స్థితిలో, ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరిగి తిరిగి ఉన్నావేమో, ఎక్కడికి వెళ్ళిన నయం కానీ రోగాలతో ఇక్కడికి వచ్చావేమో. ఈరోజు నా ప్రభువు నిన్ను చూస్తున్నాడు నాన్న, నీ రోగం నుంచి నీకు విడుదలిస్తున్నాడు నాన్న. ఖచ్చితంగా నిన్ను బాగు చేసి పంపుతాడు నా దేవుడు. నిన్ను వదిలేడు. కోర్టు కేసులైనా ఏ సమస్యలైనా నీ దేవుడు పరిష్కరించగలిగిన దేవుడు. పరిష్కరించలేని సమస్య అంటూ ఏది లేదు యేసయ్య దగ్గర. సమస్తమును పరిష్కరించగలిగిన శక్తిమంతుడు మేము ప్రకటిస్తున్న యేసు. దైవజనుడిగా ఒకటే మాట చెప్పాడు, సేవకుడను నిలబడు, నేను నీలో ఉండి కదులుతానన్నాడు. ఆయన కదులుతూ కార్యం చేస్తున్నాడు. ఈరోజు కూడా కదులుతున్నాడు ఆయన. నీ మధ్య సంచరించబోతున్నాడు ఆయన. నీ మధ్య కదలబోతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే, అందుకే నీ గుర్ర ఆయన మీద పెట్టుకో. ఎవరి వైపు చూడొద్దు. నీ మనస్సు ఆయన మీద నిలుపుకో. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే విమోచన, ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయనలోనే స్వస్థత, ఆయనే నిత్య జీవం ప్రసాదించే గొప్ప దేవుడు. ఈరోజు ఆయన నిన్ను తాకాలనుకుంటున్నాడు, నిన్ను దర్శించాలనుకుంటున్నాడు, నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు, నీ పరిస్థితులు మార్చాలనుకుంటున్నాడు, నీ స్థితిని బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ దేవునికి మంచి ఉద్దేశం ఉంది నీ పట్ల. నువ్వు అప్పుల్లో, అనారోగ్యాల్లో, నిందల్లో, అవమానాల్లో, కష్టాల్లో ఉండడం నా దేవునికి ఇష్టం లేదు. నిన్ను ఆయన రోగాలతో ఉంచడు. నువ్వు అనుకుంటున్నావు నా తలరాత ఇంతేనని. నీ తలరాత అలా రాయుడు నా దేవుడు. నా దేవుడు నీ స్థితిని మార్చగలిగిన గొప్పవాడు ఆయన. నువ్వు మంచి స్థితిలోకి వెళ్ళాలని ఆశపడే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవాది దేవుడు. సాతాను నువ్వు ఎప్పుడు ఓడిపోవాలని, సాతాను ఎప్పుడు నీ కుటుంబం చెడిపోవాలని, నువ్వు పాడైపోవాలని, నీ బిజినెస్ లాస్ అయిపోవాలని, నువ్వు అనేక సమస్యల్లో అల్లాడిపోవాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్ను నాశనపరచాలని వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ నా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బాగు చేయాలని ఆశపడతాడు. ఎప్పుడు కూడా నువ్వు బాగవడం నా యేసయ్యకి ఇష్టం. నీ స్థితి గొప్పగా ఉండడం నా దేవునికి ఇష్టం. నువ్వు మంచిగా ఆరోగ్యవంతుడై ఉండడం యేసయ్యకి ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి బంధకాల నుంచి నిన్ను విడిపించి నేను మంచిగా క్షేమమైన మంచి స్థితిలోనికి నేను తీసుకురావాలని ఆశించే దేవుడు మేము ప్రకటిస్తున్న యేసు. ఈరోజు నువ్వు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, వర్గానికి చెందిన, వర్ణానికి చెందిన నానా, ఈరోజు యేసును నమ్మి ఇక్కడికి వచ్చావు. నిన్ను ఆయన బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నీ అర్హత చూడడు, నీ హోదా చూడడు ఆయన. నీవు ఎంత సంపాదించమని చూడడు ఆయన. నీ గుండెల్లో ఉన్న బాధే ఆయన చూస్తున్నాడు. నువ్వెంత కష్టాన్ని అనుభవిస్తున్నావు అదే చూస్తున్నాడు నీ దేవుడు. నీ కోసమే కదులుతాడు. నా యేసయ్యకున్న మంచి అలవాటు,
నువ్వెవ్వరు అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి డాడీ అని అంటే చాలు, నన్ను బాగు చేయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా పరిస్థితులు మార్చేయనంటే చాలు, నీ మొర్ర వింటాడు ఆయన, నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఒక్క అడుగు కూడా నిన్ను దాటి వెళ్ళిపోలేడు ఆయన. ఖచ్చితంగా నేను బాగు చేసే కదులుతాడు. అందుకనే ఆ గుడ్డివాడు కేక వేస్తూ ఉన్నాడు, డాడీ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కనికరించయ్యా, నన్ను బాగు చేయయ్యా. పుట్టి నుంచి గుడ్డితనము అంధత్వంతో బాధపడుతున్నాను, నా స్థితిని మార్చయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా అని కేక వేస్తూ ఉన్నప్పుడు మనుషులంటే ఆపేశారట, కేక వేయొద్దని. గుడ్డివాడు ఆగన్నారు, కానీ ఆయన ఆగకుండా కేక వేసి, నా స్థితిని మార్చగలిగిన వాడు నువ్వే కదా డాడీ, నన్ను దాటిపోవద్దయ్యా, వెళ్ళిపోవద్దయ్యా, నన్ను బాగు చేయి అన్నప్పుడు యేసంట దాటి వెళ్ళలేకపోయాడు. యేసయ్య ఆయన కేకకు నిలిచిపోయాడు. ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడు, ఏం చేయాలని నువ్వు నన్ను అడుగుతున్నావు? ఎందుకు నాకు మొర్ర పెడుతున్నావు? ఎందుకు నా కోసం ప్రార్థన చేస్తున్నావు అని అన్నప్పుడు, అయ్యా గుడ్డివాడిని నేను ప్రభువా, పుట్టుక నుంచి చూపలేని వాడిని ప్రభువా, అందరూ నన్ను గుడ్డివాడిని అని అంటున్నారయ్యా, నా స్థితి భయంకరంగా ఉంది, అందరూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు, అవమానపరుస్తున్నారు డాడీ, నా స్థితిని మార్చగలిగిన వాడు నువ్వు ఒక్కడవే. ఈరోజు నన్ను కనికరించి కృప చూపి నా కళ్ళు ఇవ్వయ్యా, నన్ను బాగు చేయయ్యా, నిన్ను చూసే నేత్రాలు ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. యేసయ్య అన్నాడు, బిడ్డ నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? యేసయ్య బిడ్డను ముట్టగానే కళ్ళు వచ్చినాయండి, మంచి చూపు పొందుకొని యేసయ్యను చూస్తూ దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు. డాడీ నాయన, పుట్టుక నుంచి ఈ వెలుగు నేను చూడలేకపోయాను, అంధకారమైన బ్రతుకు నాది, కానీ నా కళ్ళు తెరవజేసిన వాడు నువ్వే, నీకు వందనాలయ్యని యేసయ్యను వెంబడిస్తూ మహిమపరుస్తూ వెళ్ళాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక గుడ్డివాడే, త్రోవ ప్రక్కన ఉన్న ఒక గుడ్డివాడే కేక వేస్తే నా దేవుడు విన్నాడు. మినిస్టర్ గారు వింటారా అంటే, నువ్వు వెళ్తూ ఉంటే, నువ్వు పిలుస్తూ ఉంటే వింటారా? మినిస్టర్ గారే అవసరంలా, ఒక గొప్ప హోదాలో ఉన్న వ్యక్తిని మాట వింటారా అండి? ఆగుతారా? నువ్వు పిలిస్తే ఎవరు ఆగరు. కానీ సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు, నా దేవాది దేవుడు ఒక గుడ్డివాడు పిలిస్తేనే ఆగాడు. అటువంటి దేవుడు నువ్వు పిలిచిన ఆగుతాడు. ఈరోజు నేను దాటి వెళ్ళిపోవాలనుకోవట్లేదు ఆయన, నీ స్థితిని మార్చి కదలాలనుకుంటున్నాడు ఆయన. ఈరోజు నీ బ్రతుకును బాగు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. కానీ ఈరోజు నువ్వు కూడా విశ్వాసముతో, డాడీ నన్ను తాకయ్యా, నన్ను ముట్టుకోయ్యా, నన్ను బాగు చేయయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా. డాడీ ఎవరికి చెప్పుకోలేని సమస్యతో ఉన్నాను, గుండె వేదనతో ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను, కన్నీళ్లతో ఉన్నాను, నా పరిస్థితులు మార్చయ్యా, నా నింద కొట్టివయ్యా, నా గర్భాన్ని తెరవయ్యా, నా గాయాలు కట్టయ్యా, అప్పుల నుంచి నాకు విడుదలివ్వయ్యా, నా రోగం నుంచి నాకు స్వస్థత ఇవ్వయ్యా అని నువ్వు కూడా ఈ రోజున ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు నిన్ను దాటిపోలేడు. దాటిపోవడానికి ఆయన నరుడు కాదు, మనుషులు కాదు. మనుషులైతే మనం మన గోడు చెప్పుకుంటూ ఉంటే విననట్టు వెళ్ళిపోతుంటారు, పట్టించుకోరు. కానీ నా దేవుడు అలా దాటిపోడుతాడు, నిన్ను పట్టించుకుంటాడు, నిన్ను బాగు చేసే కదులుతానంటున్నాడు. ఈరోజు నిన్ను ముట్టి బాగు చేసే వెళ్తానంటున్నాడు నా దేవుడు. నీ స్థితిగతులు మార్చేనే కదులుతానంటున్నాడు నా దేవుడు. అందుకే ఈ రోజున నీ హృదయాన్ని ఆయన వైపు త్రిప్పు, నీ మనసు ఆయన వైపు త్రిప్పు. నువ్వు ఇంకెవ్వరి గురించి ఆలోచన చేయొద్దు. నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చావు, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరకు వచ్చావు. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో తిరిగావు, కానీ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఈ రోజున నీకోసమే కదలబోతున్నాడు. ఈ రోజున
నిన్ను ఆశీర్వదించి పంపబోతున్నాడు. ఈ రోజున నీకోసమే ఆయన కదులుతున్నాడు. నీ దేవుడు, నీ బాధను చూసిన దేవుడు నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయన నువ్వు చేయగలిగింది ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు. ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. నీకు నీ దేవుడే కనపడాలి. ఆయన మహిమ నీకు కనపడాలి. ఆయన నేను వాడు. ఈ రోజున ఆ గ్రుడ్డివాడు ఆ యేసయ్యని కన్నులారా చూడలేకపోయినా చూడు చెవులారా ఆయన గూర్చి విన్నాడంట. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమాన్వితుడో, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడో చెవులారా విని ఆయన్ని విశ్వసించాడంట. అదిగో ఆయన యొక్క విశ్వసించిన వాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చావు. ఈరోజు నువ్వు కూడా నోరు తెరిచి ఆయనను అడగగలిగితే ఆయన నీ కోసమే కదులుతాడు, నీ కోసం నిలుస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు.